నమస్తే అండి. డే 4 మోడల్ ఆన్సర్ ఇది. క్వశ్చన్ మనం డిపిఎస్పి ఇంకా ఫండమెంటల్ రైట్స్ కున్న సంబంధం మీద అడిగిన క్వశ్చన్ ఇది. అయితే ఈ ఆన్సర్ చెప్పే ముందు ఈ టెస్ట్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఏదైతే ఉందో అది March 10th స్టార్ట్ అయింది. మీలో ఎవరన్నా ఇది ఫస్ట్ టైం చూస్తే దీనికి ఇంకా ముందు కూడా వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. రాసిన వాళ్ళవి ఫస్ట్ 10 పేపర్స్ ఇవాల్యుయేట్ చేస్తున్నాను, ఇంకా ఇవాల్యుయేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ టైం కొంచెం హెవీగా ఉంది, ఎందుకంటే నాకు టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి అండ్ పేపర్స్ నేను చూడండి అప్లోడ్ అవ్వవు. సో అందుకనే టైం కొంచెం పాజిటివ్ ఆఫ్ టైం వల్ల అన్నీ ఇవాల్యుయేట్ చేయలేకపోతున్నాను. కానీ ఫస్ట్ 10 ఎవరు పంపిస్తే వాళ్ళవైతే ఇవాల్యుయేట్ చేసి పెడుతున్నాను. ఇవాల్యుయేటెడ్ కాపీస్ కూడా మీకు యాప్లో దొరుకుతాయి, యాప్లో చూసుకుంటే దొరుకుతాయి. ఏ డేకి ఆ డే సపరేట్గా అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఈ క్వశ్చన్ బ్రీఫ్లీ స్టేట్, ఇది యూపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, చాలా ఏళ్ళ క్రితము ఒక 30 years బ్యాక్ అడిగిన క్వశ్చన్. బ్రీఫ్లీ స్టేట్ అన్నప్పుడు క్లుప్తంగా రాయమని, డీటెయిల్డ్గా రాయమని కాదు. కానీ నేను మోడల్ ఆన్సర్ చాలా డీటెయిల్గా ఇచ్చాను, ఎందుకంటే నేను ఆ పాయింట్స్ అన్నీ మీకు ఇవ్వాలనుకున్నా. సో అందుకనే డీటెయిల్గా ఇచ్చాను. నేను దాన్ని రీస్ట్రక్చర్ చేసి ఎట్లా రాయాలన్నది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లుప్తంగా రాయమంటున్నారు. ఏమని? స్టేజెస్ త్రూ విచ్ ద ప్రెజెంట్ పొజిషన్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ హెస్ ఎమర్జ్డ్. ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిత సూత్రాలు, ప్రాథమిక హక్కుల మధ్యలో ఉన్న సంబంధం ఏంటిది, అది ఎట్లా వచ్చింది, ఈ రోజున్న సంబంధం ఎట్లా వచ్చింది, ఎట్లా ఇవాల్వ్ అయింది అన్నది క్వశ్చన్. ఆ సంబంధం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. మనకి ఫండమెంటల్ రైట్స్ కింద 31 ఇంకా 19(1)(f) ఉండినాయి. 31 ఇంకా 19(1)(f) రైట్ టు ప్రాపర్టీ అనే ఒక ప్రాథమిక హక్కుని కల్పించింది. అలాగే డిపిఎస్పి కింద 39B అండ్ 39C ఉన్నాయి. 39B ఏమంటదంటే మెటీరియల్ రిసోర్సెస్ ఏది ఉన్నాయి ఇది అందరికీ పనికొచ్చేటట్టు ఉండాలి, ఒకరి చేతిలో ఉండకూడదు. 39C ఏమంటదంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు, నో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, ఎట్టి పరిస్థితులలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు. ఇవి 2 ఆదేశిత సూత్రాలు. ఆస్తి కొనుక్కోవచ్చు అన్నది ప్రాథమిక హక్కు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాథమిక హక్కులు జస్టిషియబుల్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నాన్ జస్టిషియబుల్. మరి ప్రజలకి రైట్ టు ప్రాపర్టీ అనే ఒక ప్రాథమిక హక్కు కల్పించి ప్రభుత్వానికి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు అని ఆదేశిత సూత్రం ఇచ్చింది రాజ్యాంగం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఎందుకు ప్రాబ్లం అంటే, మామూలుగా ఎవరైనా పైసలు ఉంటే ఫస్ట్ ఇవాళ కూడా ఏం చేస్తారు, భూమి కొని పెట్టుకుంటారు. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అన్నది ప్రాథమిక హక్కు అయిన రైట్ టు ప్రాపర్టీని ఉల్లంఘిస్తుంది, అంటే అది వయలేట్ చేస్తుంది. ఇన్హెరెంట్ కాన్ఫ్లిక్ట్, ఆ రెండింటికి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ నో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ని ఇంప్లిమెంట్ చేయడానికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ అంటాం. ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. భూమి ఒక వ్యక్తి ఎంత భూమి ఓన్ చేయొచ్చు, ఒక ఫ్యామిలీ ఎంత భూమిని ఓన్ చేయొచ్చు అన్నది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చెప్తుంది. కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ అన్నీ రైట్ టు ప్రాపర్టీని వయలేట్ చేస్తున్నాయి. సో ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే జ్యుడిషియల్ రివ్యూ నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేశారు అంటే షెడ్యూల్ 9ని ఇన్సర్ట్ చేసి ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ అన్నీ షెడ్యూల్ 9లో పెట్టారు. పెట్టి ఏమన్నారంటే షెడ్యూల్ 9లో ఏ చట్టాలను అయితే పొందపరుస్తారో ఆ చట్టాలని జ్యుడిషియల్ రివ్యూ చేసే పవర్ ఉండదు, అంటే జ్యుడిషియల్ రివ్యూ వాటిని ఛాలెంజ్ చేయలేం కోర్టులో అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. షెడ్యూల్ 9ని ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. సో ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేయడానికి షెడ్యూల్ 9ని తీసుకొచ్చారు. షెడ్యూల్ 9లో ప్లేస్ చేసిన లాస్ ఫండమెంటల్ రైట్ని వయలేట్ చేస్తున్నాయి. ఈ షెడ్యూల్ ఇంప్లిమెంట్ అవ్వంగానే ఫస్ట్ కేసు చెంపక దొరైరాజన్ కేసు అని అంటారు. ఈ చెంపక దొరైరాజన్ కేసులో ఫస్ట్ టైం దీని మీద అడగడం జరిగింది సుప్రీంకోర్టులో. అంటే ఏంటిది, ఇది ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంటా, డిపిఎస్పి ఇంపార్టెంటా అన్న ప్రశ్నలు వేసింది. మామూలుగా మనం మాట్లాడుకుంటే ఫండమెంటల్ రైట్స్ జస్టిషియబుల్, డిపిఎస్పి నాన్ జస్టిషియబుల్. ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసేది ఏదైనా సరే ఇన్వాలిడ్ అవుతుంది.
కాన్స్టిట్యూషన్ ప్రకారం. మరి ఇప్పుడు డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేయడానికి చేసిన లా ఫండమెంటల్ రైట్ని వయోలేట్ చేస్తే ఖచ్చితంగా ఇన్వాలిడ్ అవుతుంది. కామన్ సెన్స్ అది. మరి ఎందుకు సుప్రీంకోర్టు దీంట్లో ఆలోచించింది అంటే ఫండమెంటల్ రైట్స్ గవర్నమెంట్ పవర్ని లిమిట్ చేస్తాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గవర్నమెంట్ ఏం చేయాలో చెప్తుంది. రెండిటి ఉద్దేశము ప్రియాంబుల్లో ఇవ్వబడ్డ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ని అలౌ చేస్తే ఇండియాలో సోషలిజం కష్టం, ఈక్వాలిటీ ఉండదు, జస్టిస్ ఉండదు, ఇవన్నీ అచీవ్ చేయడం కష్టం. సో ఈ నో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, మెటీరియల్ రిసోర్సెస్ ఫర్ కామన్ గుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆదేశిత సూత్రాలు. దేనికి? ప్రియాంబుల్లో ఇచ్చిన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి. అందుకు సుప్రీంకోర్టు డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ తీసుకుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే చంపకదొరై రాజన్ కేసులో ఫండమెంటల్ రైట్సే ముఖ్యము, డిపిఎస్పి కంటే ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించేది ఏదైనా ఇన్వాలిడ్ అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ స్టాన్స్, అంటే ఫస్ట్ ఒపీనియన్ సుప్రీంకోర్టుది. మధ్యలో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కేరళ ఎడ్యుకేషన్ బిల్ అని అంటారు. దాంట్లో ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి ఈక్వల్ అని చెప్పింది. దీంట్లో ప్రిన్సిపల్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ ని వాడడం జరిగింది. హార్మోనియస్ అంటే పీస్, హార్మనీ అంటే పీస్, కన్స్ట్రక్షన్ అంటే ఇంటర్ప్రిట్ చేయడం. అంటే మనం ఎట్లా దానికి మీనింగ్ ఇస్తామంటే అసలు ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పి కంటే ఆ లాకి ఫండమెంటల్ రైట్స్కి ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ లేదు అని ఇంటర్ప్రిట్ చేస్తాం. హార్మోనియస్ కన్స్ట్రక్షన్ ఏమంటదంటే కాన్ఫ్లిక్ట్ లేదేమో అన్నది ముందు చూడండి. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ లేదు అనుకుంటే సరే, ఉంది అన్నదాన్ని మనం చూడకూడదు, ముందు లేదు అన్న యాంగిలే ముందు చూడాలి అని అంటది హార్మోనియస్ కన్స్ట్రక్షన్. సో ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి రెండు సమానము, రెండు ముఖ్యము, రెండు ఒకటినొకటి సప్లిమెంట్ చేస్తాయి, కోరిలేటివ్ ఉంటాయి. మనం ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇంటర్ప్రిట్ చేస్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేసిన లా ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించదు అని చెప్పి సుప్రీంకోర్టు అన్నది. దీని తర్వాత ఏమవుతుందంటే 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 31C అనే ఆర్టికల్ని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. 31C ఏమంటదంటే మామూలుగా 39B and C ఇంప్లిమెంట్ చేయడానికి ఏ లా చేసినా వాటికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది 14, 19 and 31 కంటే. అంటే 39BNCని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఏ లా చేసినా అది 14, 19, 31ని వయోలేట్ చేసినా దాని వయోలేషన్ లాగా పరిగణించకూడదు అని చెప్పి 31C చెప్తుంది. ఈ 31C కరెక్టా కాదా అన్నది కేశవానంద్ భారతి కేసులో అడగడం జరిగింది. అయితే కేశవానంద్ భారతి కేసులో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఏమనిందంటే ఇది కరెక్టే, ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైనా డిపిఎస్పి కంటే ఇంపార్టెంట్. కానీ 39B and C గురించి మాట్లాడుకున్నప్పుడు 39B and C అన్నది 14, 19 and 31 కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే దీన్ని ఒప్పుకుంది సుప్రీంకోర్టు. దీని తర్వాత మళ్ళీ ఏం చేశారు, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి అన్ని 39B and Cకి అన్ని ఫండమెంటల్ రైట్స్ కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పి యాడ్ చేశారు. ఇది 42nd అమెండ్మెంట్తో. దీన్ని మినర్వా మిల్స్ కేసులో కొట్టేసింది సుప్రీంకోర్టు. అయితే దీన్ని మొత్తం రివ్యూ చేసి మళ్ళీ చెప్పాల్సి వస్తే నేను ఎట్లా చెప్తానంటే సింపుల్, మీకు చాలా సింప్లిఫై చేసి చెప్తా. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, సింప్లిఫై చేసి చెప్తా. 19(1)(f) అండ్ 31 ఇవి రెండు రైట్ టు ప్రాపర్టీ, ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ ఇచ్చాయి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వరకు. 39B and C ఏమనిందంటే ఎవరి దగ్గర ఆస్తి ఎక్కువ చేర్చబడరాదు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండద్దు అని చెప్పి అనింది. అయితే వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిన లాస్ ఈ రైట్ టు ప్రాపర్టీని వయోలేట్ చేశాయి. అట్లాంటప్పుడు ఈ లాస్ ఏమవుతాయి, ఈ లాస్ ఒకవేళ మనుగడలో ఉంటే డిపిఎస్పీస్ ముఖ్యమని అర్థం. ఈ లాస్ను ఒకవేళ ఇన్వాలిడ్, అల్ట్రా వైరస్ అని డిక్లేర్ చేస్తే డిపిఎస్పీస్ కంటే ఫండమెంటల్ రైట్స్ ముఖ్యమని అర్థం. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఫస్ట్ 3 phases మనం చూస్తే ఫస్ట్ ఫేజ్లో సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. డిపిఎస్పీస్ కంటే ఫండమెంటల్ రైట్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. ఏమంటదంటే ఫండమెంటల్ రైట్స్ చాలా సాక్రోసెంట్, వాటి మీద కాంప్రమైజ్ అవ్వద్దు అంటది. దీని కింద వచ్చిన కేసులు ఒకటి చంపకదొరై రాజన్
ఇట్లా రాస్తే మీకు ఆన్సర్ తక్కువ వర్డ్స్లో అయిపోతాయి. దొరై రాజన్, దాని తర్వాత సజ్జన్ సింగ్, గోలక్నాథ్, ఇవన్నీ కేసులలో ఫండమెంటల్ రైట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది డిపిఎస్పి కంటే గోలక్నాథ్. దాని తర్వాత మనకి సెకండ్ ఫేజ్లో ఏమవుతుందంటే ఫండమెంటల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి రెండూ ముఖ్యం. వీటిని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలంటే ఒకటి ఇంకొక దాన్ని ఉల్లంఘిస్తుంది అనకుండా ఉల్లంఘించదేమో అన్న పర్స్పెక్టివ్లో చూడాలి అని చెప్తుంది. దాన్నే ప్రిన్సిపల్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అంటారు. దీని కింద అన్నిటికంటే ముఖ్యం కేరళ ఎడ్యుకేషన్ బిల్. ఇది ఒక ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్, ప్రెసిడెంట్ దీన్ని రెఫర్ చేస్తారు. దాని తర్వాత థర్డ్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ డిపిఎస్పి, కానీ when it comes to 39B and C, 39B and C will be more important than 14 and 19. మనం 31 రాయము, ఎందుకంటే 31 తీసేశారు తర్వాత, అందుకనే 14 and 19 అనే రాస్తాం. సో ఇది మనకు యాక్చువల్లీ 14, 19, 31 అండ్ 31 అని చెప్పి యాడ్ అయింది 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో. దాని తర్వాత వచ్చిందే కేశవానంద్ భారతి జడ్జ్మెంట్ కేసు. తర్వాత 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఈ 31ని తీసేశారు, 31 రిమూవ్డ్. అప్పటి నుండి మనకి ఏమైంది అంటే 39B and C is more important than 14 and 19 అని అంటాం. సో ఈ రోజుకి కూడా ఫండమెంటల్ రైట్స్ ముఖ్యమా డిపిఎస్పి ముఖ్యమా అంటే ఫండమెంటల్ రైట్సే ముఖ్యం. కానీ 39B and C ముఖ్యమా 14, 19 ముఖ్యమా అంటే 39B and C ముఖ్యం. సో మీరు ఇది చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ప్రిలిమ్స్లో కూడా ఏమని అడుగుతారంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డిపిఎస్పి. some directive principles get precedence over fundamental rights. కొన్ని ఆదేశిత సూత్రాలకి ప్రాథమికుల హక్కుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అవును, అది కరెక్ట్. అట్లా మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు రాసేటప్పుడు ఇంత డీటెయిల్గా రాస్తే, ఇప్పుడు ఇది 500 వర్డ్స్ అయింది, నేను ఇది ఎందుకు ఇంత డీటెయిల్గా ఇచ్చిన అంటే దీని మీద కంటెంట్ దొరకడం కొంచెం కష్టం. సో అందుకనే ఇంత డీటెయిల్గా ఇచ్చిన. కానీ మీరు ఇంత డీటెయిల్గా రాయొద్దు. మీరు ఎట్లా రాయాలంటే ఫస్ట్ ఇది ఇంట్రోలో రాస్తారు, కాన్ఫ్లిక్ట్ ఎక్కడి నుండి మొదలైంది అన్నదానికి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. 31, 19, 1F, 39B, 39C గురించి చెప్పాను. దాని తర్వాత సుప్రీంకోర్టు ఈ ఇష్యూస్ అన్నిటినీ చాలా కేసెస్ ఫైల్ అయినాయి. యూ హ్యావ్ టు రైట్ దట్ మెనీ కేసెస్ వర్ ఫైల్డ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సుప్రీంకోర్టు took 3 interpretations అని చెప్పి ఇంటర్ప్రిటేషన్ 1 ఏంటి, ఇంటర్ప్రిటేషన్ 2 ఏంటి, ఇంటర్ప్రిటేషన్ 3 ఏంటి. 1 కింద కేసెస్ మెన్షన్ చేయండి, 2కి కేరళ ఎడ్యుకేషన్ బిల్ మెన్షన్ చేయండి, 3 కింద 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాసి దాని కింద ఇది రాయాలి. 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాసిన తర్వాత కింద దాని కింద యాజ్ ఆన్ డేట్ కేశవానంద్ భారతి కేసులో సుప్రీంకోర్టు దీనికి ఒప్పుకుంది. ఈరోజు ఫండమెంటల్ రైట్సే ఎక్కువ ఇంపార్టెంట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కంటే, కానీ 39B and Cకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది 14 ఇంకా 19 మీద అని చెప్పి కంక్లూడ్ చేయాలి. ఇట్లా రాస్తే మీకు వర్డ్స్ తగ్గుతాయి. లేకపోతే ఇది 500 వర్డ్స్ ఉంది. నేను మీకు ఆ ఎసెన్స్ రావాలని పాయింట్స్ అన్నీ యాడ్ చేసినా కానీ స్ట్రక్చర్ మాత్రం ఇట్లా ఉండాలి. ఫండమెంటల్ రైట్స్ ఇంకా డిపిఎస్పి మధ్యలో ఉన్న సంబంధం చాలా ముఖ్యం. ఆ సంబంధంని ఎట్లా అర్థం చేసుకోవాలంటే సింపుల్, డిపిఎస్పిస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా లా చేస్తే అది ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేస్తే ఆ లా పరిస్థితి ఏంటి, ఆ లా ముందుకెళ్తుందా లేదా అన్నదాన్నే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వాటి రెండింటి మధ్యలో ఉన్న సంబంధం అంటే ఏంటిది, అవి రెండు ముఖ్యమా, ఒకటి ముఖ్యమా, ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఏది తక్కువ ఇంపార్టెంట్, అది మీనింగ్. దీంతో మనం ఈ మోడల్ ఆన్సర్ డిస్కషన్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ టాపిక్ ఓరియంటేషన్ అప్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ.